ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ లో ఎవరైతే కొత్తగా ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారో లేకపోతే కనుక స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో మీ అందరి కోసం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్పేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈ వీడియోలో మీకు ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేస్తాను. థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇది మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా ట్రేడింగ్ లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో నేను స్టార్ట్ చేసే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక వీడియో రికార్డ్ చేయడము, అలాగే ఎడిటింగ్ చేయడము, దాని తర్వాత అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని అన్నమాట. ఇదంతా నేను ఒక్కడనే చేసుకోవాలి. సో రీసెంట్ గా యూట్యూబ్ వాళ్ళు నాలాంటి చిన్న యూట్యూబర్స్ వాళ్ళకు హెల్ప్ అయ్యే విధంగా ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారండి. ఆప్షన్ పేరు వచ్చేసి హైప్ అన్నమాట. మీరు కామెంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని స్క్రోల్ చేస్తే కనుక మీకు హైప్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఓన్లీ మొబైల్ లో కనిపిస్తుంది అనమాట. సో మీరు హైప్ బటన్ ని ట్యాప్ చేసి హైప్ చేస్తే కనుక మన ఛానల్ అలాగే మన వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీరందరూ కూడా హైప్ చేసి మన ఛానల్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఆ పర్టికులర్ ట్రేడ్ లో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందని కాకుండా ఎంత లాస్ వస్తుందో ఫస్ట్ అనలైజ్ చేయండి. సో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చినా సరే మనం తీసుకుంటాం, కానీ లాస్ తీసుకోలేమన్నమాట. చాలా బాధపడతాం. అది మనకు నెక్స్ట్ ట్రేడ్ పైన ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఓకే, సో మీరు ఏ ప్రైస్ కి బై చేస్తున్నారు, ఎంత స్టాప్ లాస్ పెట్టాలి, మీకు ఎంత లాస్ కావాలి, దాని ప్రకారంగా మీరు నంబర్ ఆఫ్ షేర్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాస్ అనేది మీరు ఫిక్స్ చేసుకోండి, ప్రాఫిట్ కాదు. ఓకేనా? సపోజ్ మీరు కనుక ఒక లాస్ట్ 1000 రూపీస్ మీరు ఫిక్స్ చేసుకుంటే కనుక మీ టార్గెట్ వచ్చేసి 2000 రూపీస్ ఉండాలి. అంటే పోతే 1000 రూపీస్, వస్తే 2000 రూపీస్. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనము 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అంటాం. అట్లీస్ట్ మినిమం అంటే మీరు 1500 రూపీస్ అయినా ప్రాఫిట్ కొట్టాలి. ఓకేనా? సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక రోజుకి ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలి. ఒక ట్రేడా, లేకపోతే 2 ట్రేడ్సా, లేకపోతే 3 ట్రేడ్సా, అది మీరు ఫిక్స్ చేసుకోండి. సో మాక్సిమం వచ్చేసి 3 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. 3 ట్రేడ్స్ దాటింది అనుకోండి, లైక్ 4 ట్రేడ్స్ ఒక రోజుకి, లేకపోతే 5 ట్రేడ్స్ ఒక రోజుకి దాటింది అనుకోండి, అది ఓవర్ ట్రేడింగ్ కింద వచ్చేస్తుంది. మీకు కంపల్సరీగా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక బిగినర్ అయితే డైలీ 1 or 2 ట్రేడ్స్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది జనరల్ రాయడం స్టార్ట్ చేయండి. అంటే లైక్ డైరీ అన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు మనము ఏమేమి చేస్తామని చెప్పేసి మనం నైట్ టైము డైరీలో మెన్షన్ చేస్తాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా మనము జనరల్ స్టార్ట్ చేయాలి. అంటే ఒక పర్టికులర్ రోజున మీరు ఏ స్టాక్ బై చేస్తారు, ఏ ప్రైస్ కి బై చేస్తారు, ఏ ప్రైస్ కి సెల్ చేస్తారు, స్టాప్ లాస్ ఎంత పెట్టారు, మీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మెన్షన్ చేసుకోవాలి. మీ స్ట్రాటజీ ఏంటి, మీ స్ట్రాటజీ ప్రకారంగా మీరు హోల్డ్ చేస్తారా, లేకపోతే కనుక భయం వేసేసి ముందుగానే ఎగ్జిట్ అయిపోయారా, ఇవన్నీ కూడా మనము జనరల్ లో మెన్షన్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా అన్నమాట. ట్రేడ్ అయిన వెంటనే మీరు జనరల్ స్టార్ట్ చేయండి. ఈ విధంగా మీరు 1 మంత్ చేయండి. 1 మంత్ తర్వాత సో లాస్ట్ మంత్ లో మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తారో నెక్స్ట్ మంత్ లో ఆ మిస్టేక్స్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఈ విధంగా మీరు కనుక ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా విత్-ఇన్ 3 to 4 months లో ట్రేడింగ్ లో సక్సెస్ అవుతారు. సో ఇవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.